హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ చందూస్ వరల్డ్. మా పాండిచ్చేరి ట్రిప్లో ఇది డే 2 ట్రిప్. అంటే మనకి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. కానీ కిడ్స్తో ట్రావెల్ చేస్తే వాళ్ళని హ్యాండిల్ చేయడం కూడా ఒక ఛాలెంజే కదా. మార్నింగ్ లేవడం దగ్గర నుంచి వాళ్ళకు ఫుడ్, స్లీపు, మూడ్ అన్నీ చూసుకుంటే ట్రిప్ ఎంజాయ్ చేయాలి. మరి ఈ పాండిచ్చేరి డే 2 ఎలా సాగిందో ఈ వీడియోలో చూద్దామా? కిడ్స్‌తో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయా? వాటిని ఎలా మేనేజ్ చేశాము? ఈరోజు ఎక్కడికి వెళ్ళామని ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన పాండిచ్చేరి డే 2 జర్నీ స్టార్ట్ చేద్దామా? మేము కుకింగ్ చేసుకోవడానికి కిచెన్ లాంటి హౌస్ తీసుకున్నాం కాబట్టి నేను మార్నింగ్ లేచి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేశాను పిల్లలకి. ఇలా డే 2 మార్నింగ్ ఇలా స్టార్ట్ అయ్యింది. కిడ్స్‌ని రెడీ చేయడం, వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అరేంజ్ చేయడం, ట్రిప్‌లో మార్నింగ్ టైం అంతా ఇలానే బిజీగా గడిచిపోయింది. కిడ్స్‌కి బ్రేక్‌ఫాస్ట్ పెట్టిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇలా బెడ్ మీద వాళ్ళకి అడుగుతున్న కొన్ని క్వెషన్స్ లైక్ ఏమన్నా చెప్తారా రైమ్స్ కానీ అని అడుగుతుంటే వాళ్ళు నాకు ఆన్సర్ ఇస్తున్నారు. తర్వాత కిడ్స్ ఎందుకు క్రాంకీ అవుతారంటే, ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మన ఇంట్లో ఉన్న రొటీన్ కాకుండా బయట ఉన్నప్పుడు కిడ్స్‌తో టైమింగ్ కొంచెం చేంజ్ అవుతాయి గదా. అందుకే వాళ్ళకి అవసరమైనవి ముందుగానే రెడీ చేసుకుంటే మనకు కూడా టెన్షన్ తక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. మీరేమంటారో కామెంట్ చేయండి. కిడ్స్ ఉన్న మదర్స్ అయితే రిలేట్ అవుతారని అనుకుంటున్నాను. కిడ్స్ ఉన్న మదర్స్ మీరెలా ఫీల్ అవుతారు? కిడ్స్ ఔట్ సైడ్ వెళ్ళినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఎలా హ్యాండిల్ చేస్తానంటే, కిడ్స్‌తో ట్రావెల్ చేసేటప్పుడు ఒక విషయం మాత్రం నిజం. వాళ్ళకి మనలాగా ట్రిప్ ఎంజాయ్ చేయాలని ఫీలింగ్ ఉండదు కదా. వాళ్ళకి టైర్డ్ అయితే టైర్డ్ అవుతారు. ఆకలంటే ఆకలి, స్లీప్ అంటే స్లీప్. అందుకే వాళ్ళు ఇరిటేట్ అయినప్పుడు వెంటనే వాళ్ళ మీద యాంగ్రీ అవ్వకోకుండా ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో అర్థం చేసుకోవాలి. పిల్లల మైండ్ సెట్‌ని మనం అర్థం చేసుకోవాలి. ఆ టైంలో వాళ్ళు క్రాంకీ అయినప్పుడు కొంచెం వాటర్ కానీ, స్నాక్స్ కానీ సంథింగ్ చిన్న ఫుడ్ లేదా చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం ట్రావెల్‌ని స్టార్ట్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పేరెంట్స్ అందరికీ ఇది చాలా రిలేట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లంచ్ చేయడానికి రెస్టారెంట్‌కొచ్చాము ఔట్ సైడ్. ఇలాంటి టైంలో కిడ్స్ చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటారు ఫుడ్ విషయంలో. ఏది తినాలి, ఏది వాళ్ళకి ఏమైతే ఇష్టమవుతుందో మనం ముందే వాళ్ళ కంఫర్ట్‌ని బట్టే ఆర్డర్ చేసుకోవాలి. లైక్ మా కిడ్స్ అయితే ఫుడ్ విషయంలో అయితే వాళ్ళు చపాతీ లైక్ రోటీ అలాంటివి ఇష్టపడతారు. రైస్ అంటే ఇష్టపడరు. కాబట్టి మేము అది వాళ్ళకి ఇవ్వడానికే ట్రై చేస్తాం. అలా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఒక బీచ్‌కెళ్ళాలనుకుంటున్నాం. అదొచ్చేసి పారడైజ్ బీచ్. అలా లంచ్ నెమ్మదిగా కంప్లీట్ చేసుకొని కిడ్స్‌కి కూడా పెట్టాలి కదా. సో, ఇక్కడ చాలా టైం తీసుకుంటుంది. తర్వాత బీచ్‌కెళ్ళాలి. ట్రిప్‌లో పెద్ద ప్లేసెస్ కన్నా ఇలాంటి చిన్న ఫ్యామిలీ మూమెంట్స్ నాకు చాలా స్పెషల్. మీకైతే ఎలా అనిపిస్తుంది? కిడ్స్ హ్యాపీగా ఉంటే పేరెంట్స్ కూడా రిలాక్స్‌డ్‌గా ట్రిప్ ఎంజాయ్ చేయగలుగుతారు. సమ్‌టైమ్స్ ప్లాన్ చేసినట్టుగా ట్రిప్ జరగకపోయినా అదే మనకి బ్యూటిఫుల్ మెమొరీ అయిపోతుంది కదా. నాకైతే అదే ఫీలింగ్ అనిపిస్తుంది. మీకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. లంచ్ చేసిన తర్వాత మేము అనుకున్న ప్లేస్‌కు రీచ్ అయిపోయాము. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్. మీరే చూడండి ఈ లొకేషన్ ఎలా ఉందో. నేను కూడా ఇలాంటి షిప్‌లో వెళ్ళడం ఫస్ట్ టైము. క్రూజ్‌లో వెళ్ళాను కానీ ఇలాంటి షిప్‌లో మాత్రం ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. ట్రావెల్‌లో ఇలాంటి మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం ట్రిప్ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూసుకుంటే ఆ మూమెంట్స్ మళ్ళీ గుర్తుకొస్తాయి కదా. అందుకే నాకు టైం కేటాయించుకొని మరీ నేను వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ రావు కదా. అందుకే షిప్‌లో అలా వెళ్తూ ఉన్నాము. మాతో పాటు కొంతమంది వేరే వాళ్ళు గూడా యాడ్ అయ్యారు ఆ షిప్‌లో. చాలా బాగుంది. చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో వ్యూ గానీ, వాటర్ ఫ్లో గానీ, పక్కన గూడా ఒక షిప్ వస్తుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ బీచ్ మాత్రం అలా షిప్ ఎక్కిన తర్వాత అలా బీచ్‌ని ఎంజాయ్ చేసుకుంటూ, ఆ వాటర్ ఫ్లో కానీ, ఆ వెదర్ కానీ అలా క్యాప్చర్ చేసుకుంటూ వీడియోని, ఫోటోస్ తీసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ ఇది 20 మినిట్స్ డ్రైవ్ షిప్‌లో. షిప్‌లో వెళ్ళిన తర్వాత మనకొక బీచ్ ఉంటుంది. దాని పేరు ఏమిటంటే పారడైజ్ బీచ్. అలా ఎంజాయ్ చేసుకుంటూ, ఫోటోస్ తీసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. నా బ్యాక్ సైడ్ గూడా చూడండి వ్యూ ఎంత గ్రీనరీగా ఉందో. వాటర్ అండ్ గ్రీనరీ చాలా బాగుంది చూడడానికి.
ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. 5 మినిట్స్ అట్లా అంతలోపు రీచ్ అయిపోతాం నాకు తెలిసి. ఎందుకంటే నియర్ వచ్చేటప్పుడు కొంచెం లోతు లేకోకుండా మెయిన్‌గా ఉందనిపిస్తుంది నాకైతే. అలా చూడండి ఎంత మెయిన్ బోట్ చిన్న చిన్న బోట్లు గూడా షిప్‌లు గూడా ఎంత స్పీడ్‌గా వెళ్తున్నాయో చూడడానికి ఎంత అందంగా ఉందో కదా! వాటర్ అన్నా, గ్రీనరీ అన్నా చూడడానికి ఆ అందమే అంత అద్భుతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఒక్కసారి రీచ్ అయినాక ఆ వెదర్ చూడండి ఎంత అందంగా ఉందో కదా! అలా మేము కూడా శాండ్‌లో నడుచుకుంటూ వెళ్తున్నాం. అస్సలు నడవడానికే లేదు. అంత శాండ్ ఉందన్నమాట. ఎంత ఇసుక ఉందో పిల్లలు కూడా నడవలేక ఉన్నారు. వాళ్ళకి చెప్పులు తీసేసి నడిపించామన్నమాట. దక్షిత్‌ని వాళ్ళ నాన్న బీచ్‌లోకి తీసుకెళ్తూ ఉన్నాడు. దక్షిత్‌కి, పర్ణిక కొంచెం వాటర్ అంటే కొంచెం భయంగా ఉన్నారు. కొంచెం ఏడుస్తూ అలా ఉన్నారు. కానీ కొంచెం ఎంజాయ్ కూడా చేస్తారు. వాళ్ళు వన్స్ వాటర్‌లోకి తీసుకెళ్ళామంటే వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అయ్యే వరకు ఓకే. అడ్జస్ట్ అయిన తర్వాత వాళ్ళే ఆడుకుంటూ అక్కడ జస్ట్ కాళ్ళని తడుపుకుంటూ వాటర్‌లో అలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా బీచ్ అంటే ఇష్టం. నేను కూడా అలా వాటర్‌లో వెళ్ళేసి అలా ఎంజాయ్ చేస్తూ ఆ మూమెంట్స్‌ని క్యాప్చర్ చేస్తూ అలా ఎంజాయ్ చేస్తూ అలా ఫీల్ అవుతూ ఆ వాటర్‌ని కానీ, ఆ వెదర్‌ని కానీ చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఈవినింగ్ టైం కాబట్టి చాలా బాగుంది వెదర్ కానీ. చూడడానికి చూడండి ఎలా ఉందో వాటర్ ఫ్లో గానీ చాలా అంటే చాలా బాగుంది. తర్వాత 5:30 లోపు అంతా క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ మీన్స్ అందరిని ఎళ్ళిపోమంటారు. సేమ్ ఎలా వచ్చామో ఆ షిప్‌లోనే బ్యాక్ వెళ్ళాలి. అంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఎవ్రీవన్.